ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కోడి పందాల వేడుకలకు గోదావరి జిల్లాలు సిద్ధమయ్యాయి. సంక్రాంతి పండుగ 3 రోజులు కోడి పందాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. బరువులు సైతం సిద్ధమవుతూ ఉన్నాయి. నిర్వాహకులు కోడి పందాల కోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఏడాది 500 కోట్ల రూపాయల మేరకు గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి పల్లెల్లో సంక్రాంతి కోడి పందాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం మనం రాజమండ్రి శివార్లోనే. అయితే ఇక్కడ పేరవరం దగ్గర, ఆత్రేయపురం మండలం పేరవరం దగ్గర ఇక్కడ కోడి పందాల నిర్వహణకు ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ అంటే 3 రోజుల పాటు కోడి పందాల నిర్వహణకు ఇక్కడ నిర్వహించుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఈసారి 5 రోజుల పాటు కోడి పందాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ఒత్తిడి తేవడం, రాజకీయ నాయకులు కానీ కోడి పందాల నిర్వాహకులు కానీ ఒత్తిడి తేవడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అంటే పగలు రాత్రులు అనే తేడా లేకుండా కూడా ఇక్కడ కోడి పందాలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. 3 రోజుల పాటు అయితే ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో కూడా కోడి పందాలు అనేది నిర్వహించడానికి రంగం సిద్ధమవుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా అంటే కోడి పందాలతో పాటు అలాగే ఇక్కడ గుండాట్లు అలాంటివన్నీ కూడా నిర్వహించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతున్నది. పేరవరం దగ్గర ఉన్న ఈ పొలం ఎన్నికంతా కూడా మొత్తం దున్నివేసి ఈ చదును చేసి మళ్ళీ ఇక్కడ కోడి పందాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతున్నది. పార్కింగ్ కోసం కొంత ప్లేసులు వదిలేస్తున్నప్పటికీ కూడా మరి పక్కన చూసినట్లయితే ఈ టెంట్లలోనే ఈ కోడి పందాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున అంటే గోదావరి జిల్లాలకు సంక్రాంతి నేపథ్యంలోని దేశ విదేశాలతో పాటు అలాగే తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా మంది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పండుగ నేపథ్యంలోని పండుగ కోసం సొంత ఊళ్ళకి రావడం అనేది జరుగుతుంది. దాదాపు 25 లక్షల మంది వరకు కూడా ఈ పండుగ నేపథ్యంలో ఇక్కడ గోదావరి జిల్లాలకు వస్తారని చెప్పి అంచనా ఉన్నది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ పందాలు అయితే జోరుగా సాగడానికి ఉన్నది. ఈ ఏడాది కూడా జోరుగా ఈ పందాలు సాగనున్నాయి. అయితే మొత్తం 500 కోట్ల రూపాయల మేరకు గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జరుగుతాయి అని చెప్పేసి అంచనా వేయటం జరుగుతున్నది. దీని ప్రకారంగా చూసినట్లయితే లక్షలాది కోళ్లు ఇక్కడ ఈ నేల మీద మొత్తం రక్తం చిందించే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ ఈ కోడి పందాలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ కోడి పందాలన్నింటి నిర్వహణ కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఈ బరుల్లోనే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పేరవరం దగ్గర చూసినట్లయితే ఇక్కడ పేరవరం దగ్గర 2 బరులను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఉదయం నుంచి కూడా ప్రారంభించి అలాగే రాత్రులు కూడా కోడి పందాలు నిర్వహించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరుగుతున్నది. ఈ పోలీసులు ఒక పక్కన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోడి పందాలు నిర్వహించవద్దు, ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే వాటిని భగ్నం చేస్తామని చెప్పడం జరుగుతున్నది. నిన్న అల్లవరం మండలంలో కూడా ఒక కోడి పందాలకు సంబంధించి బరులు ఏర్పాటు చేస్తే వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాటిని అన్నింటినీ కూడా తీసివేయడం జరిగింది. అలాగే మిగతా చోట్ల కూడా ఎక్కడా కూడా కోడి పందాలు అనేది నిర్వహించకూడదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎవరైనా ఎక్కడైనా కోడి పందాలు నిర్వహించినట్లయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే గతంలో కోడి పందాలు నిర్వహించిన వాళ్ళందరి మీద కూడా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 500 మంది పైగా వాళ్ళ మీద బైండోర్ కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటాయి కోడి పందాలు నిర్వహించినా అలాగే కోడిపత్తులు తయారు చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్కన పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మరో పక్కన కోడి పందాల నిర్వహణకైతే భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, ఆత్రేయపురం.